రామ్మూర్తి ఆరో ఫోటో దగ్గర కుప్పకూలి బాధపడుతుండే, మీరేమీ బాధపడకండి, ఇందులో మీ తప్పేమీ లేదు కదా, అలా జరగాలని రాసిపెట్టుంది, అందుకు మీరు మాత్రం ఏం చేస్తారని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత మిస్ అమ్మకు నిజం ఎందుకు చెప్పలేదని చెప్పి అమర్ రామ్మూర్తిని అడుగుతూ ఉంటాడు. బాబు వద్దు బాబు, నా కూతురికి ఈ నిజాన్ని ఎప్పటికీ చెప్పొద్దు, నిజం తెలిస్తే అది తట్టుకోలేదు, గుండె తగిలి చచ్చిపోతుంది, నా పెద్ద కూతుర్ని ఎలాగో నేను కాపాడుకోలేకపోయాను, కనీసం చిన్న కూతుర్నైనా కాపాడుకుంటాను అని చెప్పి రామ్మూర్తి, ఇన్ని రోజులు మీరు నిజాన్ని నాకు ఎందుకు చెప్పలేదో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు అని చెప్పి రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. నేను ఇక ఇంటికి వెళ్తాను బాబు అని చెప్పి రామ్మూర్తి వెళ్ళబోతూ ఉంటే, నేను డ్రాప్ చేస్తానండి అని చెప్పి అమర్ అంటాడు. వద్దు బాబు నేనే వెళ్తాను అంటూ రామ్మూర్తి అలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి బాకీ వస్తుంది. ఏమండి, భోజనానికి అన్నీ కూడా రెడీ చేశాను, రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. రామ్మూర్తి ఎక్కడా కనిపించకపోవడంతో, అవును నాన్న ఇంటి కనిపించడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏదో అర్జెంట్ పనుందని గుర్తొచ్చిందట, నీతో నన్ను చెప్పమన్నారు అని అమర్ అంటూ ఉంటాడు. సరే నేను నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతానులేండి, మీరు భోజనానికి రండి అని చెప్పి బాగి పిలుస్తూ ఉంటుంది. దాంతో అమర్, నాకు ఆకలిగా లేదు మిస్ అమ్మ, నేను వెళ్తానంటూ మీరు భోజనం చేయండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాతోడు, సరే మిస్ అమ్మ నేను కూడా రేపు ఉదయాన్నే వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే, అప్పుడు బాగి రాతోడితో, ఒక్క నిమిషం ఆగు రాతోడు, ఎందుకు నాన్న ఆయన ఇద్దరు అదోలా ఉన్నారు, ఆ రోజు ఆరు ఒక్క తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వచ్చిన తర్వాత ఆయన కూడా అలాగే ఉన్నారు, ఈరోజు అక్క గురించి నిజాలు తెలుసుకోవాలని వెళ్ళిన నాన్న కూడా అదోలా ఉండి ఇంటికి వచ్చారు, ఇంతమందిని బాధ పెడుతున్న ఆ నిజం ఏంటి రాతోడు, మా అక్క చెల్లెలైన నా ముఖం చూడనని మొహం మీద చెప్పేసిందా, మమ్మల్ని అసహించుకుంటుందా, ఏమైంది రాతోడు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నా మీ అక్క ఈ లోకంలో లేదన్న నిజాన్ని నీకు నేను ఎలా చెప్పగలను మిస్సమ్మ అని చెప్పి రాతోడు తనలో తాను బాధపడుతూ, లేదు మిస్సమ్మ అటువంటిది ఏమీ లేదు, మీ నాన్నగారు మీ అక్క గురించి వివరాలు తెలుస్తాయని ఎంతో ఆశగా ఆశ్రమానికి వెళ్ళారు, అక్కడ ఎటువంటి వివరాలు తెలియకపోవడంతో ఆయన బాధగా ఇంటికి తిరిగి వచ్చారు అంతే అని చెప్పి రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మొత్తానికైతే ఏదో జరుగుతుంది, అందరూ నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు, ఆరు ఒక్క అస్థికలు నదిలో కలిపిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పి బాగి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే మనోహరి నిద్రపోతూ ఉంటుంది. ఇక అలా మనోహరి నిద్రపోతుండగా గోర మనోహరికి ఫోన్ చేస్తాడు. ఏంటి పొద్దున్నే ఎవరు ఫోన్ అని చెప్పి మనోహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇంకా నువ్వు నిద్ర లేవలేదా మనోహరి అని చెప్పి గోర అడుగుతూ ఉంటాడు. నిద్ర లేచి ఏం చేయమంటావు గోర, పూజలు చేయాలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నేను నీకు చెప్పిన పనేంటి, నువ్వు ఇలా నీ పాటికి నువ్వు నిద్రపోతూ ఉంటే ఆ ఆత్మ ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. నేను నిద్రపోకుండా మేలుకొని కూర్చుంటే మాత్రం ఆ ఆత్మ చేయాల్సింది చేయకుండా కూర్చుంటుందా గోరా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అంతకంటే ముందు నేను ఒక పని చేయమని చెప్పాను కదా అని గోరా అంటూ ఉంటాడు. ఆ ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో తెలుసుకోవాలి అంతే కదా, సరే నేను తెలుసుకుని ఫోన్ చేస్తాను అని మనోహరి ఫోన్ పెట్టేసిన తర్వాత, ఈ గోర ఒకడు, దాన్ని నేను చంపితే వీడు నన్ను చంపుకు తింటున్నాడు, అయినా ఆ ఆత్మ ఏమైనా మెడలో బోర్డు వేసుకొని తిరుగుతుందా ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో తెలుసుకోవడానికి అని చెప్పి మనోహరి ఇక ఎవరి శరీరంలోకి ఆరు ఆత్మ ప్రవేశించిందో తెలుసుకోవడం మొదలు పెడుతుంది. మరోపక్క గుప్తా ఆరు కనిపించకపోవడంతో ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ బాలికేంటి ఉదయం నుండి అసలు కనిపించడం లేదు, కొంపదీసి ఎవరి శరీరంలోకైనా ప్రవేశించిందా ఏంటి, అయినా పౌర్ణమి నాడు ఎవరి శరీరంలోకి ప్రవేశించినని ఆత్మ నాకు మాట ఇచ్చింది కదా అని చెప్పి గుప్తా అనుకుంటూ అలా ఆరు కోసం వెతుకుతూ, బాలిక ఇక్కడున్నవా, నాతో పరాచకాలు ఆడుతున్నావా అని చెప్పి చెట్టు చాటున ఇక తను ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లన్నీ కూడా గుప్తా వెతుకుతూ ఉంటాడు. రాతుడు అప్పుడే కార్ని క్లీన్ చేస్తూ ఉంటే ఇక గుప్తా రాతుడి దగ్గరికి వెళ్ళి, బాలిక నువ్వు ఇతగాడి శరీరంలో కానీ ప్రవేశించావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే రాతోడు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ బతకాలిరా అంటూ ఇక అలా పాట పాడుతూ డాన్సులు వేస్తూ ఉంటాడు. ఇక ఇతగాడి శరీరంలో ఆ బాలిక ప్రవేశించలేదు, మరి ఎవరి శరీరంలోకి ప్రవేశించింది అనుకొని గుప్తా గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఇక అప్పటికి మనోహరి తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
ఆరు ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో తెలుసుకోవాలని చెప్పి మనోహరి అందరినీ కూడా గమనిస్తూ ఉంటే నేను చేయాలనుకున్న పని ఈ బాలిక చేస్తుందని చెప్పి గుప్తా అలా గుమ్మం దగ్గర నిలబడి మనోహరిని చూస్తూ ఉంటాడు. మనోహరి ముందుగా నిర్మలమ్మ దగ్గరికి వెళ్తుంది. నిర్మలమ్మ బట్టలు మడతేస్తూ ఉంటే తన వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మాయి అని చెప్పి నిర్మలమ్మ అడుగుతూ ఉంటే ఏం లేదంటే మిస్సమ్మ ఉదయం నుండి కనిపించడం లేదు, మిస్సమ్మ కోసం వచ్చాను అని మనోహరి అంటూ ఉంటే మిస్సమ్మ ఇక్కడ ఎందుకు ఉంటుంది, వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అని చెప్పి నిర్మలమ్మ అనగానే ఇక కిచెన్లో ఉన్న బాగి దగ్గరికి మనోహరి వస్తుంది. కిచెన్ దగ్గర నిలబడి అలా అనుమానంగా బాగి వైపు చూస్తూ ఉంటుంది. బాగి వెనక్కి తిరిగి నిలబడి కూరగాయలు కోస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు అలా చూస్తున్నావని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి నువ్వు అసలు నన్ను చూడలేదు కదా, నేను వచ్చిన విషయం నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే బాగి అలా చాకు పట్టుకొని మనోహరి వైపుకి తిరిగి కూరగాయలు కోసే కత్తి చూపిస్తూ విండోలో కనిపించింది. ఎందుకు ఇందాక నుండి నన్నే అలా చూస్తున్నావు అని చెప్పి బాగి అడుగుతుంటే ఏం లేదు ఊరికే నువ్వేం చేస్తున్నావా అని చూస్తున్నాను అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీని శరీరంలోకి ప్రవేశించలేదు, మరి ఇంకెవరి శరీరంలోకి ప్రవేశించినట్టు, ఒకవేళ పిల్లల శరీరంలోకి ప్రవేశించుంటుందా అని చెప్పి మనోహరి పిల్లల రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక మనోహరి ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో తెలియక బాగి ఆలోచనలో పడుతుంది. పిల్లల రూమ్లోకి వచ్చి సడన్గా డోర్ ఓపెన్ చేయడంతో పిల్లలంతా కూడా నిద్రపోతూ ఒక్కసారిగా మేల్కొంటారు. ఏంటంటే డోర్ ఎందుకు అంత గట్టిగా ఓపెన్ చేశారు, అసలైనా మా రూమ్లో మీకేం పని, ఇంకెప్పుడు కూడా డోర్ని ఇలా గట్టిగా ఓపెన్ చేయకండి, మాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నలుగురు పిల్లలు కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో మనోహరి వీళ్ళలో కూడా ప్రవేశించలేదు, మరి ఇంకెవరిలో ప్రవేశించినట్టు అని చెప్పి మనోహరి అనుమానంగా ఇల్లంతా తిరుగుతూ ఉంటే అమర్ మనోహరిని గమనిస్తూ దొరికిందా మనోహరి అని చెప్పి అడుగుతుంటాడు. ఏంటమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇందాక నుండి నువ్వు దేనికోసం వెతుకుతున్నావు కదా, దొరికిందా అని అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు ఇంతకీ దేనికోసం వెతుకుతున్నావని అమర్ అడుగుతూ ఉంటాడు. ఆరు కోసం అని మనోహరి అంటుంది. ఏంటి ఆరు కోసం అని చెప్పి అమర్ షాక్ అవుతాడు. అవును అమర్, ఆరు ఇక్కడే తిరుగుతుందని స్వామీజీ చెప్పారు కదా, మరొక 2 రోజుల్లో అస్థికలు నదిలో కలిపితే ఆరు ఈ లోకం విడిచి వెళ్ళిపోతుంది. ఆరు ఉన్నా లేకపోయినా నీకొక కుటుంబం ఉంది అమర్, కానీ నాకు చిన్నతనం నుండి ఆరు నా కుటుంబం. ఆరు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక మళ్ళీ నేను ఒంటరిదాన్ని అవుతాను, అందుకే ఆరు ఉనికి ఎక్కడైనా తెలుస్తుందేమోనని తన కోసం వెతుకుతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమర్ సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు. మరో పక్క గుప్తా ఆరుని వెతుక్కుంటూ అనాథాశ్రమం దగ్గరికి వస్తాడు. ఇక అనాథాశ్రమం బయట ఆరు నిలబడి ఉంటుంది. ఏంటి గుప్తా గారు నా కోసమే వెతుకుతున్నారా అని చెప్పి అంటూ ఉంటే అవును బాలిక, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని గుప్తా అంటూ ఉంటాడు. ప్రశాంతత కోసం గుప్తా గారు, నిజమేంటో నాకు తెలిసిన తర్వాత ఆ బాధని నేను భరించలేకపోతున్నాను, అందుకే ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాను. పౌర్ణమి రోజున ఎవరి శరీరంలోకైనా ప్రవేశిస్తానేమోనని మీరు భయపడిపోయారా? లేదు గుప్తా గారు, ఎవరి శరీరంలోకి నేను ప్రవేశించను, ఎందుకంటే ఇప్పటికే మీరు రాజుగారు నాకు చాలా చేశారు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవడం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ తర్వాత గుప్తాతో, గుప్తా గారు నాకు ఒక్క సహాయం చేస్తారా? ఏంటి గుప్తా గారు అలా అయిపోయారు, నేనేం అడుగుతానా అని టెన్షన్ పడుతున్నారా? నాకు కొద్ది రోజులు నా చెల్లితో నాన్నతో కలిసి బ్రతకాలనింది గుప్తా గారు అని చెప్పి ఆరు అలా ఏడుస్తూ గుప్తాని అడుగుతూ ఉంటుంది. మరి ఆరు కోరికను గుప్తా నెరవేరుస్తాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.